రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీడియా చిట్ చాట్లో కేటీఆర్ పై కవిత తీవ్రంగా స్పందించింది. ఇక కేటీఆర్ పై విమర్శలు కూడా చేసింది. కేటీఆర్ పై ఎమ్మెల్సీ కవిత పరోక్ష విమర్శలు అయితే చేసింది. ఇక కేటీఆర్ను అంటే మీడియా చిట్ చాట్లో తీవ్రంగా స్పందించింది. కేటీఆర్కి సంబంధించిన విషయాలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ కవిత మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన కేటీఆర్ పైన అండ్ కేసీఆర్ పైన విమర్శలు కూడా చేయడం జరిగింది. రైట్, దీనిపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. అది పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి అనేది ఆ వ్యాఖ్యల సారాంశంగా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఆమెపై కుట్రలు జరిగాయనే పాయింట్ని కూడా ఆమె మెన్షన్ చేయడం జరిగింది. అంటే తన తండ్రికి లేఖ రాస్తే నీకేంటి నొప్పి అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జరిగిన జెన్యున్గా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని నేను లేఖ ద్వారా పంపించాను. దాన్ని మీరు అడ్డుకోవడానికి మీరెవరు, దాని గురించి ప్రశ్నించడానికి మీరెవరు, ఏదో పెయిడ్ ఆర్టిస్ట్తో నాతో మాట్లాడితే మీకు మాట్లాడిస్తే మీకేమొస్తుంది అనే పాయింట్ కూడా రైట్ చేయడం జరిగింది. జస్ట్ ట్వీట్స్తో మీరు జస్ట్ కాలక్షేపం చేస్తే కాదు, క్షేత్రస్థాయిలో వెళ్ళి పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అని చాలా స్పష్టంగా అంటూ అంటే జనరల్గా ఏంటంటే కేటీఆర్ ఎక్కువగా అఫ్కోర్స్ ఆయన మాట్లాడుతుంటారు, ప్రెస్ మీట్లు పెడుతుంటారు, కొన్ని సభల్లో కూడా చాలా బలంగానే మాట్లాడుతుంటారు. బట్ ఎక్కువ ట్వీట్స్ పెడుతూ ఉంటారు. అంశానికి సంబంధించి ఏదైనా సరే, ఒక అంశానికి సంబంధించి ఏదైనా సరే ట్వీట్స్ పెడుతుంటారు. సో ట్వీట్స్ని ఉద్దేశించి చాలా అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేయకుండా, పార్టీని బలోపేతం చేయకుండా కేవలం ట్వీట్స్ పెడితే మాత్రం ఏమొస్తుందనే ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాదు తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయాలి అనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారని దానికి నేను తాను అంగీకరించలేదు. ఆ విషయం, ఆ ప్రతిపాదన తన దృష్టి కూడా వచ్చిందని, కానీ దానికి యాక్సెప్ట్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్తుంది. బీజేపీలోకి బీఆర్ఎస్ని విలీనం చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్పినట్టు కూడా ఆ విషయం మెన్షన్ చేస్తుంది. అంటే తనపై జైల్లో ఉండగాలు పార్టీలో అంటే కుట్రలు జరిగాయి, తన బేస్కు తన మీద తాను జైల్లో ఉండగానే, లేదంటే కొన్ని సందర్భాల్లో తనపై కుట్రలు జరిగాయని కూడా చాలా స్పష్టంగా కవిత చెప్పినట్టుగా అర్థమవుతుంది. మనం రీసెంట్గా చూసాం, లేఖ రాసిన తర్వాత అది ఎంత కాంట్రవర్షియల్ అయింది. వాళ్ళ తండ్రికి పార్టీ బలోపేతం సంబంధించి పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ రాసి ఆమె లేఖ పంపించిన తర్వాత ఏ స్థాయిలో చర్చ జరిగింది, దానికి ఆమె క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. నిజానికి ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారు, కాంగ్రెస్లో చేరబోతున్నారు, రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి. వాటన్నిటి కూడా అదే రోజు ఆమె కండెమ్ చేశారు. లేదు, అటువంటిది ఏం లేదు, పార్టీ అంటే కేసీఆరే మా పార్టీ అధినేతగా ఉంటారు, ఆయన అండర్లోనే అంటే ప్రభుత్వం కూడా మళ్ళీ వచ్చేస్తుంది, పార్టీ కూడా చాలా సేఫ్గా సురక్షితంగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పుడు అంటే ఈ చిట్ చాట్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం కంప్లీట్గా దానికి భిన్నంగా ఉన్నాయి. అంటే ఆ రోజు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆమె అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అంటే వేరే అంటే వాళ్ళ కుమారుడి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు ఆ లేఖ వైరల్ అయిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చేసిన వ్యాఖ్యలకి ప్రస్తుతం ఇప్పుడు చిట్ చాట్లో చేసిన వ్యాఖ్యలకి చాలా డిఫరెన్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అన్న తీరును తప్పుపట్టేలాగా ఎవరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారో కేటీఆర్, ఆయన తీరును తప్పుపట్టేలాగా పాయింట్స్ స్పష్టంగా ఆమె చిట్ చాట్లో వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది. కొంత ఏదైతే ఆ రోజు అంటే ఆమె మాట్లాడిన తర్వాత ఆ లేఖ రాసిన తర్వాత ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సో పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు అనేవి పార్టీ లోపల చర్చించుకోవాలి తప్పించి ఈ విధంగా బహిరంగ మాట్లాడడం, లేదంటే లేఖ ద్వారా పంపించడం అనేది కరెక్ట్ కాదు అని ఏదైతే కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా కవిత చేసిన వ్యాఖ్యల్ని ఆ రోజు కండెమ్ చేయడం జరిగింది. సో ఈ గ్యాప్లో, ఈ 4-5 రోజుల గ్యాప్లో, ఈ వారం రోజుల గ్యాప్లో ఏం జరిగిందని పక్కన పెడితే మాత్రం చిట్ చాట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా. జనరల్గా ఏంటంటే పొలిటీషియన్స్ కొన్ని ఒక వివాదం తలెత్తినప్పుడు, లేదంటే కొంత పార్టీలో క్లాష్ వచ్చినప్పుడు జనరల్గా మీడియా చిట్ చాట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉంటారు. అవి కొన్ని సందర్భాల్లో చాలా ఫ్లేరప్ అవుతూ ఉంటాయి. సో ఆమె మనసులో ఉన్న విషయాల్ని మీడియా చిట్ చాట్లో చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారాయి. తన మీద కుట్రలు జరిగాయని చెప్పేసి కేవలం పెయిడ్ ఆర్టిస్టులతో కావాలని కొందరు అంటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, కీలక వ్యక్తులే తనపై మాట్లాడిస్తున్నారని చెప్పి, అలా మాట్లాడిస్తే పార్టీకి ఏమొస్తుంది, పార్టీ బలోపేతం జరగాలి కదా, క్షేత్రస్థాయిలో వెళ్ళి పార్టీ బలోపేతం చేయాలి తప్ప ట్వీట్స్ ద్వారా ఏదో చేస్తామని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. అన్నిటికీ మించి బీజేపీలోకి బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన అనేది జనరల్గా
బాగా ఎక్కువగా ఈ మధ్య రీసెంట్ ఆమె అరెస్ట్ అయిన తర్వాత కవిత అరెస్ట్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఎక్కువగా అంతకు ముందు కొంత చర్చ జరిగినప్పుడు కూడా బట్ ఆ సమయంలో బాగా ఎక్కువగా దాని గురించి చర్చ జరిగింది. ఖచ్చితంగా చేస్తారేమో, అంటే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం చేస్తారు అనే ఒక ప్రతిపాదన అయితే బలంగా సర్క్యులేట్ అయింది. ఆ విషయం తన దగ్గర కూడా వచ్చిందన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఆ ప్రతిపాదన తాను తిరస్కరించినట్టుగా అది అలా చేయడం సరికాదు, చేయొద్దు అని సూచించినట్టు కూడా కవిత చెప్తున్నారు. సో ఓవరాల్గా కొంత పార్టీలో ఉన్నటువంటి కీ మెంబర్స్ మధ్య క్లాష్ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అది లేఖ ద్వారా వచ్చిన జనరేట్ అయినటువంటి దాని ద్వారా దాని కోరిలేటెడ్ అంశాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ జరిగిన పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు చిట్చాట్లో చేసిన పరిణామాలు మొత్తం కూడా అన్న కేటీఆర్ తీరుపైనే, అంటే ఆమె అన్న కేటీఆర్ తీరుపైనే చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వెంకట్, ఇక్కడ పరోక్షంగా కేటీఆర్ పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన కవిత గతంలో అంటే మొన్న రెండో పార్టీ పెట్టను అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ కూడా నేను అంటే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా చేయడం వల్ల దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్లో చేరుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎలా స్పందిస్తున్నారు వెంకట్? రైట్, అఫ్ కోర్స్ ఎప్పుడైతే లేఖ రాశారో లేఖ తర్వాత చాలా వర్షన్స్ వచ్చాయి. పార్టీలు విపక్షాలు కూడా చాలా స్పష్టంగా బీజేపీ స్పందించింది, కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ ఏమో ఇదంతా డ్రామాలని చెప్పేసి బీజేపీ అంటూ, కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళు అంతా ఒక ప్లాన్డ్గా కుటుంబ వ్యవహారాన్ని కాస్త పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆమె ఇదంతా వాళ్ళ పార్టీ అధినాయకత్వం ఆడిస్తున్న డ్రామా అని రకరకాల వాదనలు వచ్చాయి. అఫ్కోర్స్ కానీ ఇక్కడ జరిగిన తీరు మాత్రం, అంటే ఇప్పుడు వచ్చిన వ్యాఖ్యలు, బయటకు వచ్చినటువంటి కవిత నోటి ద్వారా వచ్చినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా ఏదైతే మనం గతంలో అనుకున్నాం, అంటే గతంలో ఏదైతే ప్రతిపాదనలు వచ్చాయో ఈ విధంగా ఆమె ప్రతిపాదనలు అంటే ఇన్ ద సెన్స్ ఒక వాదనలు ఒక సర్క్యులేట్ అయ్యాయో కాంగ్రెస్ పార్టీలో పోతారని, లేదంటే కొత్త పార్టీ పెడతారని చెప్పేసి ఇట్లా ఏదైతే ఉన్నాయో అవి కొంత వాటికి ఆ వ్యాఖ్యలు కొంత ఊతమిచ్చేలాగా అనిపిస్తున్నాయి. ప్రస్తుత వ్యాఖ్యలు గతంలో జరిగిన చర్చకి ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఫేవరబుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఈ స్థాయిలో అయితే గతంలో ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య జరిగినట్టు సందర్భాలు లేవు. షార్ట్గా ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా తనపై కుట్రలు చేయించారు, మాట్లాడించారు అని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తనకు అందినటువంటి సమాచారం, లేదంటే తన పరిశీలనలోకి వచ్చినటువంటి విషయం కావచ్చు, లేదంటే వేరే వ్యక్తుల ద్వారా వేరే రాజకీయ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చని ఒక లేఖ ద్వారా పాజిటివ్ నోట్స్, నెగిటివ్ పాయింట్స్ లాగా నేను చాలా స్పష్టంగా ఒక లేఖ రాశాను. ఆ లేఖలో అంతగా తప్పుపడాల్సిన అవసరం లేదు. దాన్ని కండెమ్ చేసేలాగా, దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తనపై మాట్లాడారు అనే దాన్ని కూడా ఆమె తప్పుపట్టడం జరిగింది. క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేయాలి, కానీ కేవలం ట్వీట్స్ ద్వారా కాలయాపన చేయడం సరికాదు కదా అంటూ వాళ్ళ సోదరుడు కేటీఆర్ పైన కూడా ఆమె వ్యాఖ్యలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఓవరాల్గా తనపైన ఇంట్లో అంటే ఇన్ ద సెన్స్ బాగా పార్టీలో ఉన్నటువంటి కోర్ మెంబర్సే కుట్ర చేశారు అనే ఒక పాయింట్ని కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఒక పెద్ద ఏదైతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఐ మీన్ గత వారం 10 రోజులుగా ఏదైతే చర్చ అవుతుందో కొంత క్లాష్ ఏర్పడింది. ఆమె విడిగా వెళ్ళిపోతారు, పార్టీ నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీ పెడతారు, లేదంటే వేరే పార్టీలో జాయిన్ అయిపోతారంటూ ఏదైతే ఒక చర్చ కొనసాగుతుందో ఆ చర్చకి ప్రస్తుతం చిట్చాట్ ద్వారా బయటకు వచ్చినట్టు వ్యాఖ్యలు క్లియర్ కట్గా పెద్ద ఎత్తున ఊతమిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కిట్టు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.